ఇప్పుడు నేను ఒకటి అడుగుతుంటాను, మీరు చెప్పగలరు ఎవరన్నా? సాలిడ్ అని, ఓకే. తెలుగు, రైట్. బాలాహ చరంది, ఇదేమవుతుంది? ఎవరు చెప్పగలరు? ఒక్కొక్కరు చెప్పండి, అందరూ వద్దు, ఒక్కొక్కసారి చెప్పండి. మీరు 17 మంది ఉన్నారు కదా, 15 మంది ఉన్నారు. వీళ్ళలో ఒక్కొక్కరు చెప్పండి. బాలాహ చరంతి ఏమవుతుంది చెప్పండి. స్టెప్ 1, స్టెప్ 2. వాణిశ్రీ గారు మీరు చెప్తారా? ఉచితం. ప్రథమం తు బాలాశ్చరంతి విసర్జనీయస్య సహ అనేన సూత్రేణ విసర్గస్య సకారాదేశः భవతి. ప్రథమతః బాలాశ్చరంతి. బాలాశ్చరంతి. అనంతరం స్తోశ్చునాశ్చుః అనేన సూత్రేణ సకారస్య చకారాదేశः భవతి. శకారः, తాళవ్య శకారः ఆదేశः భవతి. కరెక్ట్. బాలాశ్చరంతి, బాలాశ్చరంతి. అత్ర బాలాశ్చరంతి అత్యత్ర 8334. బాలాశ్చరంతి అత్యత్ర 8.4.40. ఆమ్ ధన్యవాదాలు. రామః, సారీ, నెక్స్ట్ రామః ఏమైంది? క్షత్రియః. అత్ర కిం భవతి? ఎవరు చెప్తారు? నెక్స్ట్ శ్రీదేవి గారు చెప్తారా? సర్పరే విసర్జనీయః అన్న సూత్రం ప్రకారము ఇక్కడ రామక్షత్రియ మనకి ఓన్లీ విసర్గ మాత్రమే వస్తుందండి. సూత్రం నెంబర్ మనకి 35, 8-3-35. కాబట్టి ఒకటే రకం, ఇంకేం మార్పు ఉండదు, విసర్గమే ఉంటుంది. అంతేనా? అంతే గురుగారు. విసర్గ ఏవ, అంతే. దట్ ఈస్ కాల్డ్ రామః క్షత్రియః. కంట్రోల్ సి, వెరీ గుడ్. కంట్రోల్ 8-3-35. 8-3-35. ఇంతవరకు బాగుంది. నెక్స్ట్ పదము సర్పః సరతి. తత్ర కిం భవతి? అన్యఛత్రః. సర్పస్సరతి అంటే ఏమో చెప్పండి, ఎన్ని రూపాయలు వస్తాయి చెప్పండి. ఇది నిత్యం. ఇప్పుడు ముందు మనం ఏమనుకున్నాము? బాలాశ్చరంతి అనుకున్నాము. ఈ బాలాశ్చరం దగ్గర ఇది నిత్యమా వికల్పమా? వికల్పం. ఇక్కడ విసర్గ స్థానంలో సకారం వచ్చింది, అది నిత్యమా వికల్పమా? వాషరి సూత్రేణ. అక్కడ కాదు, పైన బాలాహ చరంతి దగ్గర బాలాశ్చరంతి అయింది, అది అక్కడ నిత్యం, ఒకటే రూపం, సకారం మాత్రం వస్తే ఇంక వేరే రూపం రాదు. కానీ ఇక్కడ సర్పః సరతి ఉన్నప్పుడు నిత్యమా వికల్పమా? వికల్పం. వాషరితి, వాషరి అని సూత్రేణ సర్పః సరతి ఒక రూపం అండి. సర్పస్సరతి సకారమే భవతి. సకారస్య 36 దంత సకారస్య సకారమేవ భవతి. సో ఈ రూపం యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సర్పః సరతి ఒక రూపము, ఇంకొకటి
సర్పస్సరతి. ఏ సకారము? దంత సకారం, దంత్య సకారం. సర్పసరతి. ఎస్, సర్పస్ సరతి, అంతేనా? సర్పః సరతి, సర్పసరతి, కరెక్టేనా? ఆం మహోదయ, వాషరి సూత్రేణ. వాసరి, అదే ఇట్లా వాసరి. నేను రాయటం లేదు కానీ వా సరే, నేను నెంబర్ ఇస్తున్నాను, మీరు రాసుకోవచ్చు ఎవరైనా కానీ. సూత్రం మొత్తం టైప్ చేయటం లేదు ఎందుకని. నెక్స్ట్ అయం తవ గురుహు ఖలు. ఈ గురుహు ప్లస్ ఖలు ఉన్నప్పుడు ఏమవుతుంది? గురుగారు కుప్ప కపౌచ సూత్రేణ జిహ్వామూలీయాः భవతి. వికల్పేన విసర్గ అపి భవతి. కాబట్టి అష్టాధ్యాయి F9, అష్టాధ్యాయి సూత్రపాఠः. ఎనిమిది 3:37. నెంబర్ 8:37. అవును గురుగారు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 2 రూపాయలు. ఒకటేమో గురు జిహోమూలియం. జిహోమూలియం అంటే హాఫ్ విసర్గ అండి. అదే ఎలా వస్తుందంటే ఇలా, ఇలాగే వచ్చేసింది కదా. గురుకలు లేదంటే గురుకలు. ఇంతవరకు బాగుంది. అంటే మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు దాకాను. అట్టే కాకుండా మనం ఏం చెప్పుకున్నామంటే, ఒక ఉదాహరణ, ప్రాతః కల్పం. ప్రాతఃకల్పం ఇది ఏమవుతుంది? కల్పం అలాగే ఉంటుంది, విసర్గ. విసర్గ ఏవ, ఇందువల్ల పాశకల్పక కాదు. ఇక్కడ అనేది విసర్గ ఏవ సకారః నభవతి, ఇందువల్ల అవ్యయం. ప్రాతః అవ్యయం అవటం వలన. చెప్పాలి కదా. కిమితి చేత్ ప్రాతః అవ్యయం అస్తి. అనవ్యస్య అనవ్యస్య పదస్య ఏవ ఏమవుతుంది? సకారం, సకార దిశ భవతి. సహ సకారः ఆదేశరూపేణ భవతి కల్పే పరే. కల్ప ప్రచయ పరే. అంతేనా? కరెక్టేనా చెప్పండి? కరెక్టేనండి. కిమితి చేత్ ప్రాతః అవ్యయమస్తి అన్నవ్యస్య పదస్యవ సకార దిశ భవతి కల్ప ప్రచయ పరే. ఇంతవరకు బాగుంది. మరి అలా కాకుండా మనం ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, మరి ప్రాతఃకల్పం కాకుండా మనం చెప్పుకున్నాం కదా, ఎస్ఎస్ ఇది అవ్యయం కాదు.
ఎస్ఎస్ ప్లస్ కా ఇప్పుడేమవుతుంది చెప్పండి. ఎస్ఎస్కా యశస్కా ఎసహ కా అనుకుందాము, టైం పాస్ కోసము ఎసహ కా అనుకుందాము. ఇప్పుడేమవుతుంది? యశస్కా అవుతుంది గురుగారు. ఎస్ఎస్ ప్లస్ కా ఎస్ఎస్కా ఎస్ఎస్ కా అవుతుంది. అంటే అది ఏమవుతుంది? ఎస్ఎస్ కా అవుతుంది. కరెక్టేనా? ఉమ్. సూత్రం ఏంటిది? 8 3 38, 8 3 38. సో అపదాదు సో అపదాదు ప్లస్ వార్తికం. వార్తికం ఉంటుంది. ఎస్ సార్. ఆ వార్తికం కంపల్సరీగా కోట్ చేయాలి మనం. ఆశ కల్పక కామ్య కామ్యేష్వతి వాచ్యం. వాచ్యం అది కంపల్సరీ చెప్పాలి. కంట్రోల్ పాశకల్పక కామేషు ఇది వాచ్యం. ఇప్పుడు ఈ ఎస్ఎస్కా అయిన తర్వాత పదాంతంలో సకారం ఉన్నప్పుడు సశిషో రుహు అని చెప్పేసి రావాలి కదా. రేఫ్ ఎందుకు రాలేదు? లాస్ట్ టైం చెప్పాము, చెప్తారు ఎవరన్నా? ఎస్ఎస్ ప్లస్ కావున్నప్పుడు ఇప్పుడు రామ ప్లస్ రామస్ అన్నప్పుడు రామ అవుతుంది. సశిషో రుహు ప్రకారము రామ అవుతుంది. అంటే ఈ సకారం అనేది సజుషో రుహు ప్రకారము రేఫం వచ్చి కరవసాని యోరు విసర్జన ప్రకారం విసర్గమయ్యి మళ్ళీ ఎసిహకా కావాలి కదా. ఎందుకు కావటం లేదు? వెనక సూత్రాలు అప్లై అవ్వవు. అదే ధైర్యం చెప్పండి. త్రిపాదిలో ఒక సూత్రం చెప్పిన తర్వాత బ్యాక్ సూత్రం అప్లై చేయకూడదు. ఎందుకంటే మనకు సజుషో అనేది 8 2 66, కరవసాని విసర్జన 8 3 15. కానీ మనం 8 3 38లో ఉన్నాం. 38 నుంచి 39కి 40 పోగలమే కానీ 37 30 2 3 పదము 2 పదం వెనకపోవడానికి వీలు లేదు. దట్ ఈస్ నాట్ అలౌడ్. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మనం సూత్రాలు అయితే తీసుకోకూడదు, మరి అనువృత్తి అని పై సూత్రం నుంచి మనం అలా తీసుకోవచ్చు. మరి అది కూడా మరి నిషిద్ధం అవ్వాలి కదా? కాదు. ఈ వృత్త నియమాల్లో ఒకటి అనువృత్తి నిషిద్ధం కాదు, 2 అపవాద సూత్రం నిషిద్ధం కాదు. గుర్తుపెట్టుకోండి. మామూలుగా వెనక వెళ్ళకూడదు, కానీ అపవాద సూత్రం ఉంటే వెనక వెళ్ళొచ్చు, ముందుకు వెనక వెళ్ళొచ్చు. సో మనకు అనువృత్తి నడుస్తుంటుంది, అపవాద సూత్రాలు నడుస్తుంటాయి. ఆ 2 తప్పించి మిగతాయి వెనక వెళ్ళకూడదు అనమాట. అందరూ గుర్తుపెట్టుకోవాలి మనం. అట్లాగే మనకు చెప్పండి. ఒక సూత్రంలో అపవాద సూత్రం కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. అవును. ఒకవేళ అపవాద సూత్రం అంటూ వెనక ఉంటే వెనక వెళ్ళొచ్చు, కానీ అపవాద సూత్రం కాదు కదా. అపవాద సూత్రం అంటే ఏంటిది? విప్రతిషేధే పరం కార్యం. అంటే 2 సూత్రాలు ఒకేసారి వర్తిస్తున్నప్పుడు ఈ సూత్రం వర్తించాలా ఆ సూత్రం వర్తించాలా అన్నప్పుడు మనం అపవాద సూత్రాన్ని తీసుకుంటాము. అప్పుడు అది వేరే, ఆ క్యారెక్టర్స్ అంతా వేరే, మనం దానికి పోవటం లేదు. ఇప్పుడు అక్కడ కూడా ఏంటిది? విప్రతిషేధ పరం కార్యం అన్నాడు, తర్వాత సూత్రం కార్యం కూడా వెనక సూత్రం అంటం లేదు కదా. విప్రతిషేధంలో కూడా పరం కార్యం. సో పరం ఎలా అలవాడు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? సరే, అంటే సూత్రం దాన్ని మనం చూడం కాబట్టి అనువృత్తి కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా అనువృత్తి తీసుకోవాలి. వెనక సూత్రం అనువృత్తి ఖచ్చితంగా తీసుకో. దట్ ఈస్ అలౌడ్. అది పాణిని ప్రక్రియలోనే ఉంది. సరే, గీర్ ప్లస్ కామితి ఏమవుతుంది చెప్పండి. గీహి కామ్యతి అవుతుంది. ఫస్ట్ ఏమవుతుంది? గీహి కామ్యతి అవుతుంది. ఏ సూత్రం వల్ల? ఇది ప్రోరేవేతి వాచ్యం కాదు. గీర్ కామితి గీహి కామితి మొట్టమొదట మామూలు సూత్రం ప్రకారం అవుతుంది. ఇది కరవసాని విసర్జనీయ ప్రకారం మనకు మామూలు సూత్రం ఉంది. 8 3 15 కరవసాని విసర్జనీయ.
ఓకే, ఈ గీహి కామిత అయిన తర్వాత ఇప్పుడు విసర్గ అనేది సకారంగా అవుతుందా కదా ఇష్యూ. కాక పాపాల పరమైనప్పుడు విసర్గ వస్తుందా రాదా? ఎందుకంటే కామ్య వచ్చింది కాబట్టి మామూలుగా ప్రాబ్లం లేదు. కామ్య అనే పదం వచ్చింది కాబట్టి మామూలు కకారం సమస్య లేదు. మనము 4 శబ్దాలు చెప్పుకుంటున్నాము. ఏది? కల్ప, కామ్య, తర్వాత పాస, క. ఈ 4 చెప్పుకుంటున్నాము కాబట్టి ఇక్కడ కామ్య అనేది వచ్చింది కాబట్టి పుత్ర కామ్యతి అలా వస్తుంది కాబట్టి గిహి కామ్యతి, పుత్ర కామ్యతి అలా శబ్దాలు వస్తున్నాయి కాబట్టి ఈ కామ్య పరమైన వల్ల ఈ విసర్గము సకారంగా రావాలి లెక్క ప్రకారం, సోపదాదో శబ్దం ప్రకారము. కానీ ఎందుకు రావటం లేదు? కఖా పరమైనప్పుడు విసర్గ రాదు. విసర్జనీయ సహా కఖా పరమైతే విసర్గ రాదు. దాని ప్రకారం చూడండి, అది రేఫతో పుట్టి ఉంటే గనక సకార దేశం రాదు. అంతే సింపుల్. కామ్యే రహ రే వా ఇది వాచ్యం. చాలా క్లియర్ చెప్తున్నాడు. కామ్య శబ్దం పరమైనప్పుడు మాత్రమే, కామ్య ప్రత్యయం పరమైనప్పుడు మాత్రమే, విడప్పుడు కాదు. రే అంటే ఈ రేఫకు విసర్గం వస్తే అప్పుడు మనకు సకారం రాదు. విసర్గం వచ్చినప్పుడు ఏమొస్తుంది? విసర్గము వస్తుంది. లేని పక్షంలో ఏమొస్తుందండి? గీహ్ కాదు, మనం ఇది జఫామూల్యం. గీహ్ కామ్యతి. సో గీహ్ కామ్యతి ఒకటి, గీహ్ కామ్యతి ఒకటి. రెండు రూపాలు. ఓకేనండి? అవును సార్, అంతే. ఇప్పుడు ఇప్పుడు దాకా ఏమంటున్నాడంటే ఈ 4 శబ్దాలు అయితే ఉన్నాయో పాస, కల్ప, కాకామ్య. పాస, కామ, కల్ప, కా, కామ్య. ఈ 4 శబ్దాలకు ముందు ఇన్ను ప్లస్ విసర్గ. వస్తే ఏమవుతుంది? ఇన్ అంటే చెప్పండి, ఇన్ అంటే అక్షరాలు ఈవున్, యులుక్, ఏవం, అయవచ్, హయవర్, లన్. ఈ అక్షరాలు వచ్చినప్పుడు, దాని తర్వాత విసర్గ వచ్చినప్పుడు, దాని తర్వాత పాస, కల్ప, కాకామ్య వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది? విసర్గ బికమ్ షకారము. షకారం అవుతుంది. విసర్గ షకారం అవుతుంది. విసర్గ ఇన్ షహ అనే సూత్రం ప్రకారం షకార. సూత్రం ఏమండి? 8, 3, 39. ఇనహ షహ. ఇనహ షహ. ఇప్పుడు వీరికి ఉదాహరణ కొన్ని తీసుకుందాము. ఒక్కొక్కరు చెప్పండి, అందరూ అవద్దు. సరిపిహి ప్లస్ పాశం. ఈ పాశ అనేది ప్రత్యయం. సర్పిష్ పాసం అవుతుంది. అంతే కదా? సర్పిష్ పాసం. సర్పిష్ పాశం. అట్ట కాకుండా సర్పిహి ప్లస్ కల్పం. సర్పిష్ కల్పం. సర్పిష్ కల్పం. సర్పిష్ కల్పం. యజుహు కామ్యతి. కామ్యతి. యజుష్ కామ్యతి. యజుష్.
కామ్యతి. యజుష్క. అంతే కదా. అంతే సార్. సర్పిహి ప్లస్ కా. సర్పిష్క. 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 యజుహు ప్లస్ కా. యజష్క. యజుష్క. ఇప్పుడు సర్పిహి సర్పిహి ప్లస్ తే ఇప్పుడేమొస్తుంది చెప్పండి. సర్పిస్తే అవుతుంది అది. తకారానికి లేదు కదా. సకారానికి ఏం రావాలి? సర్పిస్తే అవుతుందేమో కదా. అవును, అప్పుడు ఏం రావాలి? సకారపరమైనప్పుడు తకారం ఏ సూత్రం వస్తుంది? ఆ, స్థుతో స్థుతూష్ణ సహా. అంటే సే- సార్ 8:34 విసర్జనీయస్య సహ. విసర్జనీయస్య సహా విసర్జనీయస్య విసర్గ సకారం అవుతుంది. సహా, కాబట్టి సర్పిస్తే అవుతుంది. మహోదయ, ఇందులో మనం ఇందులో ఫస్ట్ సూత్రంలో ఉన్న ఈ ఊ ఒకటే తీసుకున్నాం కదా మహోదయ, అన్ని తీసుకోలేదు. అంటే వేరే ఉదాహరణలు మనకి లేవా మహోదయ? అంటే దీర్ఘమ్మా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కాదు, ఇన్ననే ఇక్కడ సమస్య ఏంటి? ఇనహాషా సూత్రంతో ప్రాబ్లం ఏంటంటే ఇనహాష ఎప్పుడు తీస్తుంది? కేవలము పాశ కల్ప కా కవ్య పరమైనప్పుడే. అలా పరమయ్యే పదాలు చాలా లిమిటెడ్ గా ఉన్నాయి, ఆ 4 పదాలు పరమయ్యేవి. మళ్ళీ వాటి ముందు అకారాంతాలు అకారాంతాలు కానివి ఉన్నాయి. మనకు ముందు అకారాంతాలు చెప్పాడు, ఇప్పుడు ఇకారాంతాలు ఉకారాంతాలు చెప్తున్నాడు. అలాంటి పదాలు చాలా చాలా తక్కువనవి. కాబట్టి మన బుక్లో మన ఉదాహరణ తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటే ఏకారాంత పదాలు ఓకారాంత పదాలు లాంటివి ఏవి మనకి ప్రస్తుతం అంటే మనకి ఏం కనబడం లేవు. భాష మనకి ఇప్పుడు లేవు, ఎగ్జాంపుల్స్ లేవు మన దగ్గర. ఉంటే తీసుకోవచ్చు కానీ భాష మనకి లేవు అనమాట. నెక్స్ట్ నమః పురః చెప్పుకున్నాం మనము. నమః ప్లస్ కర్త. నెక్స్ట్ది నమః ప్లస్ కర్త. నమస్కర్త. మరి కాపరమైనప్పుడు మనకి ఏమి రావాలి? జిహోమరియం రావాలి, లేదంటే విసర్గ రావాలి. కానీ ఇక నమస్కర్త ఎందుకు వస్తుంది? నమః అనేది అవ్యయం అవుతుంది కదా. నమః అవ్యయం అవుతుంది కదా. కాదు, సకారాంత పదమన. మీరు చెప్పాలి, ఊహించి చెప్పండి. అంటే పాశ కల్ప కామ్య వీటికి సో ఆ పదార్థ సూత్రం ప్రకారం నమస్కర్త. ముందు సూత్రం వచ్చేసేసి 8:3:40. నమస్సు పురసోహు గత్యోహు. గతి సంజ్ఞలు కాబట్టి అంటే ఈ నమస్సు పురస్సు అనే శబ్దాల తర్వాత మీకు ఒక ధాతు వస్తే, ఒక క్రియ వస్తే దానికి గతి సంజ్ఞ వస్తుంది. అలా గతి సంజ్ఞ వచ్చినప్పుడు ఈ క్రూ ధాతు ఉంది కర్త అని, ఇలాంటి ధాతు వచ్చినప్పుడు ఏమవుతుంది? విసర్గకి సకారం మాత్రమే వస్తుంది. అది ఆ 2 శబ్దాలకి, నమ్మ శబ్దానికి పుర శబ్దానికి, అన్నిటికీ కాదు. సో నమ్మ శబ్దానికి పుర శబ్దానికి గతి సంజ్ఞ అయినప్పుడు కాపరమైనప్పుడు మనకు సకారం వస్తుంది. అట్లాగే మహోదయ్ 8:3:38లో ఎస్ఎస్ ప్లస్ కాకి అలాగే వచ్చింది కదా. ఎస్ఎస్ కా ఇది పదాలు చెప్పుకున్నాం. పాశ కల్ప కామ్య కా చెప్పుకున్నాము, అదైపోయింది. ఇక అలా చెప్పడంలో ఇక నమ శబ్దానికి పుర శబ్దాన్ని మాత్రం చెప్పుకుంటాం అనమాట. ఈ ఎగ్జాంపుల్స్ లో, ఈ ఉదాహరణలో
నమ శబ్దం కానీ పురశబ్దానికి చూడండి 38, 39, 40. కాబట్టి పురస్సు ప్లస్ కరోతి పురస్కరోతి అంతే. పురస్సు కరోతి పురస్కరోతి. మనము ఇది ఎక్కువ పట్టించుకోవద్దు సూత్రం, ఎందుకంటే మనకు ఉంది 2 శబ్దాలు నమస్సు పురస్సు, దాని పక్కన క్రూ ధాతువు కానీ ధాతువు వస్తే ఆ సకారం అలాగే ఉంటుంది నమస్పురస్ అని. అది కాదు కానీ ఈ నెక్స్ట్ చదువు చాలా ఇంపార్టెంట్ 8, 3, 41. ఇది మీరు కొంచెం దీని మీద ప్రయోగం చేస్తే బాగుంటుంది. 8, 3, 41 ఇత్ ఉత్ ఉపదస్య చ అనవ్య అప్రచయస్య. చూడండి, ఇకార ఉపదస్య ముందు ఇకారం ఉపదలో ఉంటే, ఉకార ఉపదస్య ఉకారం ఉపదలో ఉంటే, ప్రత్యయ అవయవ భిన్నస్య అది ప్రత్యయము కాకుండా ఉంటే, అలాంటి విసర్గాలకు కాగాని ఖాగాని పాగాని పాగాని పరమైతే షకారం వస్తుంది అన్నాడు. అయితే ఇది మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ప్రత్యయ అవయవ భిన్నమైన విసర్గం అన్నాడు కాబట్టి మనకి మామూలు విసర్గం ఎలా వస్తుంది? సు పరమైతే వస్తుంది. రామ ప్లస్ రామ అంటే సు ఔజస్సులో సు పరమైనప్పుడు విసర్గం మామూలుగా వస్తుంది. లేకపోతే విసర్గం వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. లేదా రేఫత పదం ఎండైతే ఎట్లా గీర్ గీహ్ వస్తుంది. అట్లా కూడా కాదనుకోండి, సకారాంత పదాలు కొన్ని ఉంటాయి మనస్సు అని. అప్పుడేమవుతుంది, ఈ మనస్సుకు సుపరమయ్యి హల్లు తర్వాత సుపరమైతే అసు లోపిస్తుంది. హల్లు తర్వాత సుపరమైతే సు లోపిస్తుంది. అప్పుడు మనస్సు మిగిలి మనస్సు కూడా మనహ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, అసలు ప్రత్యయం పరము కాకుండా అసలు ప్రత్యయంతో సంబంధం లేకుండా ఏవైనా సకారాంత పదాలు ఉండి లేదా రేఫాంత పదాలు ఉండి వాటికి విసర్గం వస్తే అప్పుడు వాడు ఉపధలో ఇకారం కానీ ఉపారం కానీ ఉంటే అంటే ఇవన్నీ బాధితుకని వాళ్ళు ముందే చెప్పారు ఎన్ని పదాలు ఉన్నాయని. ఒకటి నిస్సు, ఒకటి దుస్సు, ఒకటి నిస్సు, 2 దుస్సు, బహిర్, అవిస్, చతుర్, ఆవిస్, చతుర్, ప్రాదుస్. ఖాళీ స్క్రీన్ కనిపిస్తుంది. ఒక్క నిమిషం. లేదు, కనబడుతుందండి గురుగారు. కనబడుతుంది గురుగారు రాసింది. ఇందాక రాసింది కనబడింది, ఇప్పుడు పోయింది. ఇందాక రాసింది కనబడ్డాయండి. ఇప్పుడు కనబడుతున్నాయి గురుగారు. నిస్సు, దుస్సు, బహిరు, అవస్సు, చతురు, ప్రాదుస్ ఈ 6 పదాలకు మాత్రమే ఈ సూత్రం వస్తుంది. వేరే పదాలు ఏమంటున్నాడు? ఇంకొకటి కూడా ఇచ్చాడు గురుగారు ఇందులో. ఇది 8 ఇచ్చారండి. నిర్రు ఒకటి ఇచ్చారు. నిస్ కాకుండా నిస్సు, దుస్సు, బహిస్సు, ఆవిస్సు, ప్రాదుస్సు, నిర్రు, దుర్రు, చతురు 8 ఉన్నాయా? ఒక్క నిమిషం. 8 ఇచ్చారండి. ఒకసారి 8 రాసేద్దాం. అయితే ఇవే కదా. తప్పు రాసేదేమో చూద్దాం. ఒకటి నిస్ అండి, ఒకటి దుస్సు, ఒకటి బహిస్సు. కాదు, దీంట్లో కదా కాపీ చేస్తాను నేను. ఇప్పుడు ఎందుకంటే అచ్చార్జ్ నుంచి డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేస్తే మీకు సరిగ్గా రాదనమాట. చూపిస్తాను ఒకసారి ఎలా వస్తుందో.
అందుకే మార్చి టైప్ చేయాల్సి వస్తుంది. కంట్రోల్ నెక్స్ట్. నిస్సు నిర్రు దుస్సు దుర్రు. నిస్సన్న నిర్రు ఒకటే కదా, అదేం లేదు. నిస్సు 2 కదా, అవి నిస్సు నిర్రు దుస్సు దుర్రు అనమాట. అవేం లేదు, ఒకటే అవి 2. ఆ తర్వాత బహిరు అవిష్యు శతురు ప్రదస్సు. అష్టాదశ నుంచి కాపీ చేస్తే ఏమొస్తుంది, ఇంకోసారి చూపిస్తే ఎలా ఉంటుందో. ఇలా ఉంది కదండి, ఈ సూత్రం ఇలాగే కాపీ చేస్తే మీకు ఎలా వస్తుంది చూడండి. ఓకే, ఇంతకుముందు ఇప్పుడు బాగానే వస్తుంది, ఇంతకుముందు బాగా వచ్చేది కాదు, ఇప్పుడు నాట్ బ్యాడ్, ఇప్పుడు బాగానే వస్తుంది. కాబట్టి నిస్సు నిర్రు దుస్సు దురు వీటి 8 పదాలకు ఏమవుతున్నాడు అంటారండి, కావర్గము కానీ పావర్గం పరమైతే షకారం వస్తుంది. ఇప్పుడు చెప్తారు, ఒక ఎగ్జాంపుల్ చెప్తారా, నిస్కేం ఎగ్జాంపుల్ చెప్తారు. నిస్సు ప్లస్ అంటే ఏ కావర్గానికి సంబంధించిన ఏదైనా పరం అవచ్చా అండి? ఏదైనా పర్లేదు, కానీ లేవు శబ్దాలు లేవు కదా, నిస్తో పరం కావాలి కదా. ఇప్పుడు అలా పదాలు కూడా రావాలి కాకుండా కదా. చెప్పండి. గురుగారు, ఇక్కడ ఒక తెలుగు పుస్తకంలో ఏమిటి ఇచ్చారంటే, క్రూధాతువు కం ధాతువు పరమైనప్పుడు కంస కుంభ పాత్ర కుశ అది వేరే, ఆ కర్ణి సూత్రం వేరే శబ్దాలు మళ్ళీ, అది అది వేరేనా ఇంకో మళ్ళీ? సూత్రం, అది ఓకే వేరే సూత్రం, అది మళ్ళీ వస్తుంది, ఆ సూత్రం మళ్ళీ వస్తుంది. మనం ఓకే అంత దూరం పోలేదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే 8:3:41లో ఉన్నాము. మనము 48 దాకా చెప్పుకుంటూ పోవాలన్నమాట, నాకు గుర్తుండి. ఓకే ఓకే అప్పుడు మీరు చెప్పేది ఆ క్రూ కమ్మి కంస కొమ్మ పాత్ర కుశార్నిష అన్నవ్యస్య అని 46వ సూత్రం అది. మనం అక్కడ దాకా పోలేదు, 41లో ఉన్నాము. మేబీ వచ్చే వారం వెళ్ళిపోతాం మనము. మన సమయాన్ని చూసుకుంటూ వెళ్తున్నాం కదా, ఇంకా చూద్దాం. ఈ రోజు వస్తే మంచిది, ఈ రోజు రాకపోతే వచ్చే వీక్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి, నిస్సుకి ఎన్ని పదాలు ఉన్నాయి? నిస్సు ప్లస్ కృతం నిష్కృతం. నిష్కృతం. ఇప్పుడు నిస్ ప్లస్ కృతం నిర్కృతం అయినప్పుడు నిరు కూడా సేమ్ రావాలి కదా, నిస్సు నిరుకు అయినప్పుడు సేమ్ నిర్ ప్లస్ కృతం కూడా నిష్కృతం అవుతుంది. మళ్ళీ గురుగారు, అప్పుడు మీనింగ్ లో కూడా తేడా ఏం రాదా అండి? అంటే నిర్ అన్నా నిస్ అన్నా కూడా ఏం తేడా లేదు, ఏం రాదు. ఎక్కడ చాలా స్లైట్ భేదం, నిస్కి నిరికి చాలా స్లైటెస్ట్ భేదం ఉందన్నమాట. అది ఇక్కడ మనకు వాడుకలు తగలదు. మీరు కరెక్ట్ కావాలంటే అష్టాధ్యాయుల ప్రాదాయ సూత్రం చూసారా, దాంట్లోకి వెళితే మీకు ఆ చిన్న స్లైట్ డిఫరెన్స్ చూపిస్తాడు. ఎట్లా చాలా చోట్ల ఈ 2 ఉపసర్గలు వస్తున్నాయి, అక్కడ డౌట్ వస్తూనే ఉందండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిస్కి నిరికి తేడా ఏంటి అని చూపిస్తాను ఇక్కడే. ఎప్పుడు ఇది నిస్సా నిర్రా అనుకుంటూనే ఉంటాను. ఇక్కడ వచ్చింది దీంట్లో చెప్పాడు, నిస్కి నిరికి తేడా చెప్పాడు అనమాట. నిర్గత యజ్ఞ విగ్రహవాక్య నిర్గత అయితే విద్యమానసే నిర్ ఇచ్చేసి గంధాతో యోగి ఉపసర్గ సంజ్ఞా భవతి తథాపి సమస్తపతి గంధాత భవతి ఇది ఉపసర్గ సంజ్ఞా నా భవతి. ఇతర ఉపసర్గ సంజ్ఞ అభవిష్యత్ తథా సంక్షత్యకృతి నిశ్చయస్కిది. ఇతను చెప్తుంది కొన్నిసార్లు నిశ్శబ్దానికి గతి సంజ్ఞ వస్తుంది, కొన్నిసార్లు నిశ్శబ్దానికి రాదు అంటాడు. చూసి చెప్తాను నేను. గురుగారు, అలాగే ఆ గతి సంజ్ఞ అని చెప్తున్నారు మాటపాడికి, ఆ గతి సంజ్ఞ అంటే ఏంటో కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి గురుగారు. అది కూడా ఒకటి ప్రశ్నార్థకం. ఈ విసర్గ సంధి అయిపోయిన వెంటనే మనం గతి తీసుకుందాం. సరే, మనకు ఎందుకంటే మాటికి నిపాతం ఒకటి గతి ఒకటి మనం బాధ పెడుతుంటాం, ఏంటి అవన్నీ గురుగారు. అట్లా కూడా కాదు. మన గతి సమాసానికి ప్రాతి సమాసానికి తేడా ఏంటి, ఎలా గుర్తుపట్టాలి గతి సమాసాన్ని ప్రాతి సమాసాన్ని, అవి చెప్పుకుందాం మనం ఖచ్చితంగా. ఇంకోటి కూడా ఉంది కదా, గతి ఒకటి ప్రాతి ఒకటి, ఇంకోటి ఏంటుంది ఉపసర్గ ఒకటి.
సో గతికి ఉపసర్గకి అసలు ఏం జరుగుతాయి, ఏమి మార్పులు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎక్కడ రావు, ఒక సపరేట్ పాఠం చెప్పుకుందాము. ప్రాదులంటే ఉపసర్గలే కదండి. అలా కావు. ఉమ్, ప్రాదయ క్రియాయోగి ఉపసర్గ భవంతి అంటాడు. ప్రాదుల అవును. పక్కన ధాతు వస్తేనే ఉపసర్గ అవుతుంది, లేదా కాదు. ఉమ్, ఉమ్. అంతే. అలాగే పక్కన నిపాతాలు ధాతువులు అంటే లేకపోతే. మళ్ళీ అవి వేరు కదండి గురుగారు, నిపాతాలు అందుకని మళ్ళీ వేరొస్తాయి. అవన్నీ ఏంటి, వీటి తేడాలు ఏంటి, ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎప్పుడెప్పుడు రావు, వాటిని ఎలా గుర్తుపట్టాలి, నేను ఒక సపరేట్ ఆర్టికల్ రాసి మీకు ముందు పోస్ట్ చేసి ఆ తర్వాత క్లాస్ తీసుకుంటాను. ఓకే. అది బెస్ట్. ఉమ్. సరే, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఉదపస్య. దీంట్లో నిష్కృతము, దుష్కృతము, ఇంకేం ఎగ్జాంపుల్ చెప్తారు చెప్పండి, మీకున్న ఉదాహరణ చెప్పండి. నిష్కారణ, నిష్కలంక, దుష్కృతము, దుష్కృతము. ఇక్కడ ఒక నిమిషం, దు వస్తుంది కదా, దు వస్తుంది, దు. దురుకి సేమ్, దుర్ ప్లస్ కృతం, దుష్కృతం. ఇందాక ఆవిడ బహిర్ ప్లస్ నిష్కారణము ఏమవుతుందండి? అని చెప్పారు గురుగారు, నిష్కారణము అది కూడా రాయొచ్చు కదండి. రాసుకోవచ్చు, నిస్ ప్లస్ కారణం, నిష్కారణం ఆ. రాసుకున్న ఎగ్జామ్ మంచిదే కదా. ఉమ్. నిస్ ప్లస్, అందుకే మిమ్మల్ని అడుగుతుంది పదాలు చెప్పండి అని. అమ్మా ఇంకొకటి ఏదో చెప్పారమ్మా, మీరు మళ్ళీ ఇంకొకసారి చెప్పండి, నిష్కారణ కాకుండా. నిష్కలంక, నిష్కళంక, నిమిషం. నిర్మమ, నిరికి. మకారం రాకూడదు కదా ఇక్కడ, మకారం కాదు, మనం పా అండ్ కానే చూస్తున్నాం ఇప్పుడు. ఓకే ఓకే. నిష్కల్మషం. అలా కాదు, నా ఫోన్ ఏమైపోయింది, ఒకసారి నేను ఫైల్ ఓపెన్ చేస్తాను. నిష్ఫలం. అది కాదు, ఒక్క నిమిషం ఆగండి. నిష్ప్రయోజనం ఒక్క నిమిషం, మీరు చెప్పింది కరెక్టే కానీ ఒక్క నిమిషం నిష్ప్రయోజనం అవ్వచ్చు. చూడండి, చదవమంటారా? నిష్కంటకము, నిష్కంపము, నిష్కుంభము, నిష్కర్ష, నిష్కర్షణము, నిష్కల, నిష్కాది, నిష్కామ, నిష్కాలక, నిష్కాలిక, నిష్కాష, నిష్కుట, నిష్కుంభ, నిష్కుల, నిష్కుహ, నిష్కుష్ట, నిష్కోషణ, నిష్క్రమ, నిష్క్రియ, నిష్క్రియ, నిష్టి, నిష్ఠుర, నిష్ఠియ. అమ్మా తర్వాత నిష్ప్రా రావాలి కదా. నిష్పత్తి, నిష్పన్న, నిష్ప్రతికృతి, నిష్పాద, నిష్పది, నిష్పంద, నిష్పన్న, నిష్పరిగ్రహ, నిష్పవన, నిష్పాద, నిష్పావ, నిష్పోష, నిష్ప్రతిభ, నిష్ప్రభ, ఇలా అనంతమైన పదాలు ఉన్నాయి. మీరు నిష్ఠుర చెప్పారు కదా, అది ఇక్కడ టకారం వస్తుంది కదండి, అది రావచ్చు. కాదు, నిష్తో వచ్చే పదాలు చెప్పా, మనం తీసే కాపాలు పెట్టుకోవాలి అంతే. నేను వరుసగా చదువుతున్నాను, నిష్తో వచ్చే పదాలు చదువుతున్నాను. ఈ సూత్రం వరకు మనము కాలు పాలు పెట్టుకోవాలి అంతే, మిగతా అక్షరాలు తీసేసి. నేను చదివేటప్పుడు ఆ నిష్తో ఉన్న పదాలన్నీ చదువుకుంటూ వస్తున్నా. మీరేం చేయాలి, కాక పాప ఉన్న పదాలే ఎరుకొని టిక్కు పెట్టుకోవాలి. నేను ఒకటో రెండు పొరపాటున చదువుకుంటాను, మిగతావి మనం ఎగ్జాంపుల్స్. అంటే నేను చెప్పేది ఏంటంటే కొన్ని వందల పదాలు ఉన్నాయని, ఒకటి రెండు కాదు. అట్లాగే అలాగే చూద్దాం, బహిర్గోత్ చూద్దాం, బహిష్ చూద్దాం ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మీకు పని అయిపోతుంది. బహిష్, బహిష్కారము, బహిష్ ఏమైంది, బహిష్. ఇది ఒక పదం కూడా లేదేంటి, శబ్ద కల్పతలు చూద్దాం. బహిష్ పదాలు లేవు దీంట్లో. ఇంకేమన్నా చెప్పారు? బహిష్కారం ఉందండి, అసలు బహిష్కారం ఉంది.
ఆవిష్కారం, ఆవిష్కార, ఆవిష్కృతి 2 శబ్దాలే ఉన్నాయి ఆవిష్ తోటి. ఆవిష్కరణం, అది కథరి కృతి గాని కరణం గాని అలాంటివి. చతుష్ తోటి చతుష్టయం, చతుష్పాదము, పర్వాలేదు కదా. చతుష్పాదం, చతుష్కం, చతుష్పాదం, చతుష్కి, చతుష్పదం, చతుష్పద, చతుష్పద, చతుష్పాదం, చతుష్పది, చతుష్పాటి, చతుష్పాణి ఇవి ఉన్నాయి. ఇప్పుడు ప్రాదుష్ చూద్దాం. ప్రాదుష్తో ఎక్కువ లేవు ఎందువల్ల కానీ. ప్రాదుష్పీతము, ప్రాదుష్కృతం ఈ 2 ఉన్నాయి. ప్రాదుష్కృతం, ఇట్లా అంటే అర్థం ఏంటంటే మనకు పదాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ సూత్రం ఏం చెప్తుంది, ఇకారము కానీ ఉకారము కానీ వదలా ఉన్న 8 పదాలకు కాకా కానీ పాప కానీ పరమైతే షకారం వస్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకుందాం, ఈ 8 పదాలకు మాత్రమే నిస్నుర్, దుస్నుర్, బహిష్కారము, ఆవిష్కారము, ఒకటి, ఆ తర్వాత చతుష్కృతం, తర్వాత ప్రాదుష్పీతం, ప్రాదుష్కృతం ఈ 8 పదాలకు షకారం వస్తుంది. ఇప్పుడు గురువు గారు నిస్సు, నిర్రు, దుస్సు, దొర్రు ఇవి 4 ఉపసర్గలుగా తెలుస్తున్నాయి. బహిర్, ఆవిస్సు, చతుర్, ప్రాదుస్సు ఇవి ఏంటివి? శబ్దాలు ఇవంతే. ఈ 4 శబ్దాలు మామూలు శబ్దాలు ఇవి. ఈ 4 శబ్దాల పక్కన అదేం కాదు, అన్ని కాదు, అవ్యయం కాదుగా. బహిర్, చతుర్, ప్రాదుస్సు, పాప బా అసలు ఓహో ఇతనేమన్నా నాకు డౌట్ వస్తుందనండి. వహి, బహిర్ముఖ, బహిర్ముఖ, వహిత, వహితరం, వహితరం అవసరం లేదులేండి అంతవరకే. కాబట్టి ఈ శబ్దాలకు మాత్రము మనకు షకారం వస్తుంది. ఓకేనా? తర్వాత ముఖ్యం చూసుకుందాము. తిరస్ శబ్దానికి కాకా పాప ఉన్నప్పుడు సకారం వికల్పంగా వస్తుంది అన్నాడు 8:3:42లో. 8:3:42 తిరసహ అన్యతరస్యాం, తిరసహ అన్యతరస్యాం అంటే తిరస్ శబ్దానికి కాకా పాపాల పరమైతే సకారము వికల్పంగా వస్తుంది అన్నాడు. కాబట్టి తిరహ ప్లస్ కర్త ఏమవుతుంది చెప్పండి? సకారమే వస్తుంది ఇక్కడ. తిరస్కర్త వస్తుంది. ఇంకోటి ఏమొస్తుంది? తిరహ కర్త వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ సూత్రం ఎందుకు రాయాల్సి వచ్చింది చెప్పండి. అసలు ఎందుకు అవసరం అయిపోయింది ఇది? ఒకటే పదం ఉంది కనుక. కాదు, అసలు మామూలుగా కాకా పాపాల పరమైతే ఏమవుతాయి? జిహ్వామూలీయం వస్తుంది. లేకపోతే విసర్గ. ఇక్కడ ఏమవుతుంది? జిహ్వామూల్యం బదులు సకారం వస్తుంది. విసర్గం అలాగే ఉంటుంది. జిహ్వామూల్యము సకారం వస్తుంది. అందుకు సపరేట్ చెప్పారనమాట. మామూలుగా జిహ్వామూల్యము విసర్గ రావాలి, ఇక్కడ సకారము ప్లస్ విసర్గ వస్తుంది. ఓకేనా? అయితే ఇంత చాలు, మనం ఇంతగా లోతు పోవటం వేస్ట్ ఈ సూత్రాన్ని. తిరస్సు, మనస్సు ఇవి 2 వేరే కేటగిరీలోకి వస్తాయండి పదాలు. ఇవ్వండి. తిరస్సు, మనస్సు 2 వేరే కేటగిరీలోకి వస్తాయా పదాలు? అవును. అసలు మనస్సు తిరస్సు వేరు కదా, ఏంటి లింక్ ఎందుకు వచ్చింది? మనకి కలిపి చెప్పాడా? అతను అట్లా కాదు, మనకేం చెప్పాడు? నమస్సు పురస్సు చెప్పాడు అక్కడ. నమస్సుకి పురస్సుకి సకారం వస్తుంది అన్నాడు. అవునా? ఇక్కడేమన్నాడు? తిరస్శబ్దం చెప్తున్నాడు. నమస పురస తిరస్ చెప్తున్నాడు. తిరసపరమైనప్పుడు మామూలుగా విసర్గము జిహ్వామూల్యం రావాలి,
ఇక్కడ జిహ్వామూల్యం రాదు, సకారం వస్తుందని చెప్తున్నాడు అంతే. ఇప్పుడేం చెప్తున్నాడు, సో మెనీ టైమ్స్ అనే అర్థం ఉన్నప్పుడు, అది ఫస్ట్ కండిషన్ అన్నమాట. సో మెనీ టైమ్స్ అనే అర్థం ఉన్నప్పుడు వేటికి ద్విస్, త్రిస్, తర్వాత చతుస్, చతుర్ అనుకుందాం ఈజీగా. ద్విస్, త్రిస్, చతుర్, వీటికి కాకా కానీ కావర్గం కానీ పావర్గం కానీ పరమైతే ఏమొస్తుంది, షకారము వస్తుంది. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. దాన్ని బట్టి ద్విహ్ ప్లస్ కరోతి, 2 మార్లు చేస్తున్నాడు, ఈజ్ డూయింగ్ ద వర్క్ ఇన్ 2 times, అప్పుడు 2 రూపాయలు వస్తుంది. ఏమి రూపాయలు చెప్పండి, ద్విష్ కరోతి లేకపోతే ద్విహ్ కరోతి. ఇప్పుడు త్రిస్ అయితే త్రిష్ కరోతి, త్రి కరోతి, త్రి కరోతి. ఇక్కడ త్రిష్ పెడదాం. త్రిష్ కరోతి, త్రిహి కరోతి, త్రిహ్ కరోతి, త్రిష్ కరోతి, త్రి కరోతి, చతుష్ కరోతి, చతుర్ కరోతి. చతుర్ ప్లస్ కరోతి ఏమవుతుందండి, చతుష్ కరోతి, చతుష్ కరోతి. అంతే, చతుష్ కరోతి లేదా చతుః కరోతి. చతుర్ కరోతి. సార్ ఇందాకే మీరు చెప్పిన సూత్రంలో జిఫామని ఉపద్మని కూడా ఇచ్చాడు సార్, 3 రూపాయలు ఇచ్చాడు. ఇది ఇందులో కూడా ఉదాహరణలో ఇచ్చాడు 3 సూత్రం తిరస్వాన్య తరిస్సా ఉంది కదా, తిరస్వాన్య తరిస్సా. అవునండి, తిరస్శబ్దాన్ని పరమైనప్పుడు జిఫామూల్యం ఉపద్మానం చూపించాడు. చూద్దాం. 8:42, 8:41, 8:42 करेपरि ऋतुस्य भवति अस्य विसर्गस्य कुत्वे कः अनेन विकल्प जहामले उपनिधः प्राप्ति तिरशब्दस्य विषये विकल्पेन सकार आदेशः अपि भवति. కాబట్టి మనకి 3 రూపాయలు ఇచ్చాడు. తిరహ కరోతి, తిరహ్ కరోతి, తిరస్ కరోతి. ఇక్కడ వచ్చింది, ఇక్కడ మనకి ఇక్కడ కదా. అవును సార్. తిరహ కరోతి పెడతాను. తిరహ్ కరోతి అంతే కదా. తిరహ్ కరోతి, తిరస్కరోతి. ఈజ్ ఇట్ ఓకే? తిరస అన్యతరస్య 3 రూపాయలు. తిరహ కరోతి, తిరస్కరోతి. అంతే సార్, ఓకే. ఇప్పుడు మనం 8:43 ఉన్నాం కదా. దీనిలో కూడా 3 రూపాయలు ఇచ్చాడండి. మన కాదు మనము 8:43 రాసుకోలేదుగా, ముందు సూత్రం రాయాలి కదా. ద్విహ్ కరోతి, త్రిహ్ కరోతి, అందులో కూడా సూత్రం వద్దాం. ముందు 8:40 సూత్రం రాసి తర్వాత చేద్దాం. 8:43లో ముందు సూత్రం టైప్ చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత ఆ సూత్రానికి మీనింగ్ కూడా రాసుకుందాము.
కృత్వ అంటే ఇన్నిసార్లు అనే అర్థే దిస్సు తిస్సు చితు శబ్దాన్ని ఇన్స్ అర్థాత్ పరస్య విసర్గస్య కావర్గే పవర్గే పరే వికల్పేన షకారదిహ భర్తి. అంటే ఒకటి ఇన్ వర్ణాత్ పరస్య అని మర్చిపోకూడదు ఈ సూత్రంలో కూడాను, పరసూత్రం కాబట్టి ఇన్ వర్ణాత్ పరస్య అంటే అప్పుడు తర్వాత అదంతా అయిపోయింది ఇక్కడే. కాబట్టి మీరు ఉదాహరణ తీసుకునేటప్పుడు ఓకేనండి. ఇప్పుడు చూడండి, త్రిక్ కరోది చతుర్ కరోది, కనిపిస్తుందండి మీకు? కనిపిస్తుంది సార్. కాబట్టి మనకు ఈ సూత్రం ప్రకారము దిహి చతుహు వీటి పక్కన ఈ కరోతి ఈ అర్థాలు వచ్చేసినప్పుడు కావర్గం పావర్గం వచ్చేసినప్పుడు అట్లాగే మనకు పచ్చితి కూడా శబ్దం ఉంటుంది. చూద్దాము, దీంట్లో చెడు లేడు. ఇక్కడ ఇవ్వలేదు కానీ పచ్చితి ఇస్తే 3 సార్లు ఉడుతున్నాడు అని. ద్విహి ప్లస్ పచతి ఫస్ట్ ఏమవుతుందండి? దుష్పచతి. దుష్పచతి. రెండోది ద్విహిపచతి. ద్విహిపచతి. మూడోది ద్విపచతి. జహామూలేము పచతి. దీంతో మనము 43 సూత్రంతో చెప్పుకున్నాము. నెక్స్ట్ సూత్రంతో మనకు ఈ విసర్గ సంధి అయిపోతుంది కంప్లీట్గా. ఆ తర్వాత మీరు అడిగితే కొంతకాలం అంటే ఈ బేసిక్ విసర్గ సంధి అయిపోయిన తర్వాత మనం మళ్ళీ రెండో ఉంది స్వాది సంధులు, అవి తర్వాత ఇంకోసారి చెప్పుకుందాము. ఈ విసర్గ సంధులు అయిపోయిన తర్వాత గతి, ప్రాది, ఉపసర్గ వీటి తేడాలు ఏంటి, అవి జరిగితే ఏమవుతుంది, ఏం జరగదు, అది మనము ఆ పై క్లాసులో మనం చెప్పుకుందాము. వచ్చే క్లాసులో మాత్రము మనము ఆ కొరవ సూత్రాలు చెప్పుకొని విసర్గ సంధిని పూర్తి చేస్తాము. సో మనకు ఒక 2-3 నిమిషాలు మిగిలి ఉంది. మీరు ఎవరైనా సరే ఏదైనా మీరు చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు. ఇది ఇంతవరకు ఏదో టైప్ చేసింది పెట్టండి గురువు గారు, నష్టం ఏం లేదు. టైప్ చేసేవారు పెట్టేస్తా ఉంటే ఇది కరెక్షన్స్ ఉంటే ఎవరు చెప్పండి. కంట్రోల్స్ హైడ్ ఎస్ ఓకే. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా కానీ ఏదైనా చెప్పదలుచుకుంటే ఇప్పుడు చెప్పండి. గురువు గారు ఇక్కడ ఇదు దుపధస్య చ ప్రత్యయస్య అంటే ఇకారం ఉన్న ప్రత్యయావయవ భిన్నస్య అంటే ప్రత్యయం కానప్పుడు, అంటే ప్రత్యయావయవం కానప్పుడు అంతే. ఇకార ఉకారం ఉపదగా ఉండాలి. అందుకని నేను చెప్పండి, ఇదంతా మర్చిపోండి. మీరు ఈ 8 పదాలకు మాత్రమే మీ సొంతం వర్తిస్తుందని చెప్పేశారు. కాబట్టి మనం దాని గురించి తల బాదుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా వాళ్ళే మొత్తం రీసెర్చ్ చేసి గురుగారు పదాలు వస్తాయి గమనించి ఈ 8 పదాలే వస్తాయి, ఈ 8 గుర్తు పెట్టుకోండి అని చెప్పారు. సో మనం వెతికినా రీసెర్చ్ చేసినా ఎందుకంటే ఎక్కువ దొరకవు మనకు. కాబట్టి 8 పదాలు గుర్తు పెట్టుకోవడం మంచిది. మనం గురుగారు అలాగే ఎవరు స్విచ్ అంటే వేరే ప్రత్యయమా ఇది? ఇదమ్మా స్విచ్ అంటే వేరే ప్రత్యయమా ఇది? ద్వీప స్విచ్ అని ఇచ్చారు కదా, అక్కడ ద్విస్ అయింది.
వి ప్లస్ హుచ్ విస్ దిస్ కదా, ఈ సూత్రం వేరు కదా. అవును, దిస్ ప్లస్ కృతము దుష్కృతము ఏమైంది ఇప్పుడు తర్వాత? 43వ సూత్రంలో ఉంది. 43వ సూత్రంలో మీరు ఇప్పుడు ఒక్క చెప్పారు నిమిషం. కదా, ద్వి త్రి అవును చతుర్థి చెప్పారు కదా, అది అవును, ఆ ద్వి సూత్రం. గాని త్రి గాని చతుర్ గాని ఇవి ఎన్ని మార్లు అనే అర్థంలో వాడబడినప్పుడు మాత్రమే అన్నాడు. అంటే సుచ్ అంటే అది వేరే ప్రత్యయం యాడ్ అవుతుందా దానికి? సుత్తి ఎక్కడుందమ్మా? సుత్తి ఎక్కడుంది? స్విచ్ ఇందులో పెన్ ఉంది. అది మీరు మనకి ఇక్కడ అనవసరం. అయ్యో అసలు మీరు వదిలేసండి, బట్టి చదవద్దు అవి. ఇలాంటి మీరు చదువుకుంటూ పోయామంటే మన ద్విత్రి ఇంటికి చతుర్భ్య అలా స్విచ్ కాదు. అని ఇక్కడ ఏం ఇచ్చాడండి. చెప్పాడంటే ద్విస్సు త్రిస్సు చతుర్ శబ్దాలని తద్దితములు ఎలా ప్రయోగించాలో చెబుతున్నాడు. అవి ఎలా తద్దితాలు అవుతాయి అని. అది ఇప్పుడు మనకు అనవసరం. మన తద్దిత ప్రకారం లేవు మనం ఇప్పుడు. అవి తద్దిత ప్రకరణం ప్రకారం ఎలా రూపాలు మారుతాయని చెప్తున్నాడు. ఉదాహరణ తీసుకొస్తున్నాడు. మనం అంత డీప్గా పోవటం లేదు. అలా చెప్పాలి, ప్రతి పదం కృతంతం చెప్పాలి, తద్దితం చెప్పాలి, అలా చెప్పుకోలేం కదా మనము. మనం ప్రయోగాలు నేర్చుకుంటున్నాం, సంధులు నేర్చుకుంటున్నాం అంతవరకు. ఆ తర్వాత ఎలాగో మనం అలా వెళ్ళినప్పుడు మన తద్దితాలు కృతంతాలు నేర్చుకుందాం. గురుగారు ఇది నేను ఒక్క అడుగుతున్న సందేహం సంధుల వరకు మీకు తీర్చండి. సందేహాలు చెప్పండి. తద్దితాలు అదే కృతంతాలు కాకుండా సంధుల వరకు అడగండి. గురుగారు ఇది ఒక్క సందేహం తీర్చండి గురుగారు. ఇక్కడ 40లో సూత్రం నెంబర్ 40లో 40 ఇప్పుడు నమస్ పురస్ దాని లోపల కొంచెం కిందకి వెళ్తే నమస్తతా పురస్ ఏతో ద్వౌ అవ్యయో నమస్ శబ్ద సాక్షాత్ నామ్ని గణే సమావిశ్యతే అతః క్రూధాతోః రూపేషు పరేషు అస్య శబ్దస్య సాక్షాత్ ప్రభూతిని చ అన్న సూత్రం ప్రకారం అన్నాడు. అక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా గురుగారు, అది అర్థం కాలే. అసలు అదే అంటుంది. ఇవి మీకు ఎందుకు అంటున్నాను, ఇప్పుడు మీకు వీటి వల్ల ఉపయోగం ఏంటని. అంటే మాకు ఎందుకు డౌట్ చెప్పండి. వచ్చిందంటే గురుగారు, అక్కడ నమస్సును పురస్సు ఇప్పుడు నమస్ అన్నది మన నామశబ్దం అంటే నామము అన్న దాని కింద తీసుకోకూడదా? ఇక్కడ ఏమిటి అక్కడ పురము అన్న దాని కింద తీసుకోకూడదా? అలా కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే పురస్సు పక్కన ఏ పదం వచ్చినా గానీ దానికి సూత్రం వర్తిస్తుంది అంటున్నాడు. ఫస్ట్ వినండి. పురస్సు పక్కన అది పురస్ అనేది ఎప్పుడూ గతి సంజ్ఞకి వస్తుంది అంటున్నాడు. పురః అవ్యయం, మీరు చూడండి, పురః అవ్యయం పురస్ శబ్ద క్రియాయోగ గతి సంజ్ఞ అవుతుంది యదా పురస్కృత్య. కాబట్టి పురశబ్దం తర్వాత ఎలాంటి క్రియ వచ్చినా పురస్కార పురస్కృతము ఇవన్నీ గతి సంజ్ఞకాలు ఆటోమేటిక్ అవుతాయని చెప్తున్నాడు. అంతవరకు ఓకే. ఓకే ఓకే అది పురశబ్దం గురించి అనమాట. ఇది ఓకే. కానీ నమశబ్దం వచ్చేకి ఏమంటున్నాడు, పురస్సేమో ఆటోమేటిక్ అయిపోతుంది అంటున్నాడు. అయితే నమస్ అనేది సాక్షాత్ అనే గణంలో ఉంది అంటున్నాడు. ఈ సాక్షాత్ గణంలో ఉన్నప్పుడు ఈ సూత్రం చదువుకోండి అంటున్నాడు. సాక్షాత్ ప్రభృతిని గణస్య శబ్దాః క్రూధాతు యోగే వికల్పేన గతిసంజ్ఞకాః భవంతి అన్నాడు. మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి, పురస్సు శబ్దానికి ఒక క్రియ పరమైతే అది నిత్యంగా గతిసంజ్ఞ అవుతుంది. ఓకే, నిత్యగతి. కానీ ఈ సాక్షాత్ గణంలో ఏ పదమైనా సరే, అంటే మనకేముంది, ఇప్పుడు నమ్మస్తుంది కదా, ఇప్పుడు నమ్మస్తుంది శబ్దం. ఈ నమస్త అనే దానికి క్రూ మాత్రమే క్రూ పరమైనప్పుడు వికల్పం వస్తుంది అన్నాడు. సాక్షాత్కృత్య సాక్షాత్కృతం అని చెప్పేసి మనకు గతి సంజ్ఞ వికల్పంగా వస్తుంది అన్నాడు. నిత్యం కాదు అంటున్నాడు అంతే. అని మనకి ఇక్కడ ఏమంటాడు, ఈ వికల్పంలో ఒకటి నిత్యం, ఒకసారి గతి సంజ్ఞ అవుతుంది, ఒకసారి గతి సంజ్ఞ కాదు కదా. ఎప్పుడైతే గతి సంజ్ఞ అవుతుందో అప్పుడు ఈ సూత్రం వర్తిస్తుంది అంటున్నాడు నమస్పుర సూత్రం. అంటే నమస్ శబ్దానికి 2 రూపాలు ఉన్నాయి. గతి సంజ్ఞ రూపం ఉన్నప్పుడు, గతి లేనప్పుడు. గతి ఉన్న పురస్కేమో ఎప్పుడు గతి, కాబట్టి సమస్య లేదు. నమస్ ఒకసారి గతి అవుతుంది, ఒకసారి గతి కాదు. గతి కానిది ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి గురుగారు, అప్పుడు మాకు అర్థం అవుతుంది. గతి ఉన్నదంటే ఇప్పుడు నమస్కారము అన్నది వస్తుంది అనుకోండి, గతి లేనిది ఏది నమస్తే ఉండొచ్చు. కాదు కాదు, ఆ శబ్దమేమో మీకు అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి,
ఇప్పుడు నమః ప్లస్ కృత్వ ఉంది, ఉమ్, చూసారా? ఈ ఉమ్, కృత్వ అనేది క్రియ కాదు, ఉమ్. అవ్యయము. కృతంతం అవ్యయము. అందువల్ల అవ్యయం మళ్ళీ ఉమ్, క్రియ మాత్రం కాదు. అందువల్ల ఉమ్, నమః ప్లస్ కృత్వ అన్నప్పుడు నమః అనేది గతి కాదు, ఉహు. కాబట్టి నమః కృత్వ అలాగే ఉంటుంది, నమః కృత్వం ఉంటుంది కానీ నమస్ రాదు, సకారం ఓ రాదు. ఓకే. ఇప్పుడు ఓకేనా? ఆ, ఆ, అర్థమైంది గురుగారు. అంటే నమస్కారం అలాంటి అని రాదు. ఆ, నమః కృత్వ ఉన్నప్పుడు ఈ కృత్వ అనేది అవ్యయం కాబట్టి ఈ నమః శబ్దానికి సకారం రాదు అంటున్నాడు. ఓకే. ఓకేనా? ఆ, ఆ, అంతేకాదు, ఈ కృత్వ అనేది అవ్యయం కాబట్టి ఇదేమవుతుంది, ఈ ధాతువు కాదు కాబట్టి మీకు లెప్పరదు, నమస్కృతి అనే శబ్దం రాదు, ఉమ్, త్యాగ కూడా రాదు, కృత్య అనేది కూడా రాదు అనమాట మనకు. ఉమ్, కృత్య కూడా రాదు. ఓకే. ఇవి అవి ఇక్కడ మనకి అనవసరం, అంటే నేర్చుకుంటే మంచిది కానీ మనం ప్రస్తుతం ఏంటంటే బేసిక్ సంధులు నేర్చుకుంటున్నాము. ఉమ్, ఉమ్, సో మన బేసిక్ సంధుల్లో ఓకే, మనం ఎంతవరకు మనం చదువుకున్న విసర్గ సంధులు అర్థమవుతున్నాయో అవి చూసుకుంటున్నాం ముందు. మీరు అది అవునండి, దాటిపోయి అవును. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళారు అనుకోండి, ఏం కాదు కానీ విడిగా నేర్చుకుంటే మంచిది అలాంటివి, ఈ క్లాస్లో కాకుండా. ఓకే, సో ఓకే. మనం వచ్చే క్లాస్లో మళ్ళీ ఈ పూర్తి చేస్తాము. ఆ తర్వాత మనము మీరు అన్నట్టు వీలైతే ఇవన్నీ చూసుకుందాం మరి. ఉమ్, ఉమ్. ఇది ఈ గతి కానీ ఇలాంటివన్నీ వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒకసారి. సరే గురు. సరే మరి, ధన్యవాదాలు మరి మీ అందరికీ. నమస్కారం. సెలవు. నమస్కారం. నమస్తే. ఉంటానండి. నమస్కారం అండి, స్వస్తి. ధన్యవాదాలు. నమస్తే. నమస్కారం మహోదయ. నమస్కారం, నమస్కారం. ధన్యవాదాలు. నమస్తే. నమస్కారాలు గురుగారు.